చూడండి, బ్యూటీ లైస్ ఇన్ ద బిహోల్డర్ సైడ్. అదే ఒక మహిళ ఇంకొక అగ్లి కనిపిస్తుంది, అందంగా కనపడదు, నా కళ్ళు పెట్టుకో చూడాలి. అరే ఆ అమ్మాయిని ఇష్టపడవాలంటే నా కళ్ళు పెట్టుకో చూడు. సురేందర్ కళ్ళ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మీటింగ్స్లలో 2 రకాలు ఉంటారు వ్యక్తులు. మీరు ఏ రకంగా గుర్తుపెట్టు చూసుకోండి. ఇప్పుడు కొందరు ఎలా ఉంటారంటే, అరే సూర్యోదయం అద్భుతం, చంద్రోదయం అద్భుతం, ఆ నక్షత్రాలు, ఆ ప్రకృతి ఏముందరా అన్ని అద్భుతమైన అలా నీకు ఏముందర దాంట్లో రోజు కనిపించదు, నీకు అన్ని ఆశ్చర్యమే కనిపిస్తాయి కదా అంట. వీడు ఎటువంటి అంటే అమెరికాకు వెళ్ళి అదేది నయాగరా జలపాతం వెళ్ళింటాడు. పిల్లలను భార్యను తీసుకొని పోయి అమెరికాకి వెళ్ళినందరూ తప్పకుండా వెళ్తారు. అద్భుతంగా మా తిరుపతి వెళ్ళాడు ఎన్నోసార్లు. వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందంటే అది చెప్పడానికి రాదు, అద్భుతం అంటే అద్భుతం. ఆ భార్య అనుకుంటుంది ఏంటంటే అది ఎట్లా ఉంటుందంటే ఇక అసలు గుండె ఆగిపోతుంది. ఎప్పుడైనా చూసినామండి ఇలాంటిది, జన్మ ధన్యమైందండి. అది ఇచ్చిపెట్టి కానీ ఇండియాకి వచ్చినప్పుడు బాత్రూమ్లో నల్ల బంద్ చేసి చూడాలి. నయాగరా జలపాతం చూస్తే మనకి బాత్రూమ్ జలపాతం గుర్తుకొస్తాయి. ఇలాంటి కూడా ఎక్కడున్నా ఇక మీదేముంటుంది, ఇలా ఏది చూసినా అద్భుతం అనుకునే సురేందర్ లాంటి వాళ్ళు ఉంటారు. క్యాజువల్, ఎవ్రీథింగ్ ఈజ్ క్యాజువల్, వానికి ఏముండదు. అలాంటి వాళ్ళు మరి ఏకో వానికి అద్భుతమైన పదం తప్ప ఇంకోటి ఉండదు. ఎందుకంటే కానీ నీకు ఇష్టం కూడా ఇంకో పదంలో ఇంకోటి లేదండి. నాకు ఎవ్రీథింగ్ అద్భుతం, ఆ చీమ అద్భుతం, ఆ కణం అద్భుతం, ఎవ్రీథింగ్. నేను నిన్న చెత్త చెదారం అద్భుతమైన శక్తిగా మారి ఇలా సరస్వతి రూపంలో పెట్టుకో అద్భుతం కదా. ఏది విభూతి తీసుకోవడం అద్భుతమా? విభూతి ఏంటండి, అంతకైనా అద్భుతం మన దగ్గర అవుతున్నాయి. అలాంటి వాడు సురేందర్ కాబట్టి ఇట్ స్పీక్స్ వాట్ ఎవర్ హీ స్పోక్ అబౌట్ మీ, స్పీక్స్ అబౌట్ హిస్ పర్సనాలిటీ, నాట్ అబౌట్ మీ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా మురళి మన రాజేందర్ ఎప్పుడు కనిపించాడు ఆయన మిత్రుడు వాళ్ళు ఇక్కడ ఉండడం లేదండి, వాళ్ళతో కలిసి ఉండడం. నిజానికి మురళి వీళ్ళందరూ వెళ్తామంటున్నారు. మురళి ఏం చెప్పుకుంటున్నారు, ఇక్కడ విద్యార్థులు మామూలుగా టీచర్ని చూసి విద్యార్థులు తిరగలేదు, టీచర్ చూసి అందరూ తెలియదు, మనందరం గురువస్త్రమే. కానీ టీచర్ను తెలియజేసే విద్యార్థులు ఇక్కడ అందరూ అంటున్నారు. శంకర్ యొక్క గాత్రం నేను 10 లక్షలు పెట్టినా నాకు వస్తుందా? నేను గట్టిగా మాట్లాడితే నాకు భూములు వద్దు. శంకర్కి ఎట్లా వచ్చింది? అది మా బుచ్చన్న కూలి చేసి ఈరోజు ఏ స్థాయిలో అంటే ఆయన లయన్స్ క్లబ్లో 100 మందికి నవ్వకుండా మాట్లాడడం రాదండి. ఆయన చూస్తేనే నవ్వు గుర్తుకొస్తుంది, నాకు నవ్వుతాడు. ఎట్లొచ్చింది అది? అదో మా తిరుపతి రెడ్డి లక్ష్మారెడ్డి అయితే ఎంతో కష్టపడి పైకి వచ్చిండు. అలా అవనీలో కలవపుత్రం మీటింగ్ పెడితే మన విద్యార్థులకు మనం యూనిఫామ్ ఇద్దామంటే లక్ష్మణ్ టక్కన చేసాడు. ఎవరు చెప్పలేదు, నో ప్రిపరేషన్. చేయాలి సార్, ప్రతి సంవత్సరం 8 లక్షల రూపాయలైనా ఈ పేద విద్యార్థులకు నేను యూనిఫామ్ ఇస్తాను అని ఆయన తిరుపతి రెడ్డి కలిసి మన 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 రాయల ఆస్థానం మీద సురేందర్ ఎక్కడ పోయినా సార్ యూనిఫామ్ కాదు వాడే కొనుక్కోవాలి, మనం ఇవ్వద్దు, ఒక పెద్ద దీనికి శాశ్వత నిర్మాణం చేశారు. ఇలాంటి గొప్ప గొప్ప విద్యార్థులు ఉన్నటువంటి గురువు ధన్యుడు కదా, ఎందుకంటే గురువుని తెలియజేశాడు. సో చదువు చెప్పినోడు గొప్ప, కొన్నిసార్లు చదువుకున్నాడు గొప్ప. ఎట్లయితే ద్రోణాచార్యుని అర్జునుడు తెలియజేసాడు అలాంటి వాళ్ళు. సో వాళ్ళందరూ ఇక్కడ గొప్ప వాళ్ళు, చెల్లెళ్ళు, తమ్ముడు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ఇంతసేపు నేను నిజంగా 5 గంటల కోసం ఉంది, 5 o'clock హ్యావ్ ఎ మీటింగ్ వెళ్ళిపోను. నన్ను నేనే మర్చిపోయినా. ఇట్లా పోతే ఇంత అందరు ఇక్కడ కూర్చోవలసిన వాళ్ళు కేవలము మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి గొప్పతనం. బట్ వండర్స్ ఫ్రెండ్స్, 1-2 నిమిషాలు మీకు ఇక్కడ వెళ్ళిపోను. నేను ముందు మాట అయ్యా, నేను రచయితను గాను, నేను మాట్లాడగలనేమో 4 మాటలు రచయితను గాను, నన్ను క్షమించు, మీ స్థాయిలో నేను రాయలేనండి అని అన్నాడు. సార్ మీరు ఏమన్నా రాయండి సార్ అని. ఏమన్నా రాయాలంటున్నాడు, మీరు జనం చదువుతారు, నాకు ఏమి రాదని నేను అమ్మవారిని మొక్కుకొని అమెరికాలో 4 గంటలకు లేచిన నమ్మ ఏమన్నా రాసుకోవాలి. ఎందుకంటే సురేందర్ పుస్తకానికి సహస్రాంశమని యాడ్ చేయాలనుకున్నా అది అలా ఫ్లో అయింది. నేను రాసినప్పుడు నేను రాయలేదు, కేవలం ఆయన పుస్తకానికి సరి అయింది, ఆ అమ్మవారే రాసుకోలేదు. నాకు అర్హత లేదు, అంత పాండిత్యం లేదు. నో, ఐ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్. మన ఇంతకుముందు మల్లికార్జున, శ్రీనివాస్ రెడ్డి, ఇంకా కవి గాయకుడు సురేందర్, కవి గాయకుడు, వాళ్ళతో పోలిస్తే అండ్ నథింగ్. ఓకే ఫ్రెండ్, కనుక అలా వచ్చేసింది అంతే. నేను పెద్దలు పూజలు వెంకటరెడ్డి సార్ని కలిసింది ఒకేసారి. కానీ ఆ ఒక్కసారి గంట సేపట్లో 106 సంవత్సరాల వయసు ఉన్నాయన
నాకు అనిపించింది వారిని చూస్తే ఒక అబ్దుల్ కలాం లాగా అనిపించాడు. అటువంటి కాల్ ఆ యొక్క ఏమంటుందని ఆ వినమ్రతను, ఆ కర్టసీ, అంత చిన్న పిల్లవాళ్ళ అది చూస్తే అంత పెద్ద ఆయన కదా, ఈ షోడ్ దట్ కైండ్ ఆఫ్ లవ్ అని నేను ఎవరో ఆయనకు అప్పరిచింది. ఆ కొద్దిసేపు కూర్చొని ఇలా ఉంటారా, అందుకనే ఆ కొద్దిసేపట్లోనే ఫ్యాన్. సో దట్ కైండ్ ఆఫ్ ఈరోజు ఇక్కడ జరిగిన ఈ తల్లిదండ్రుల యొక్క అమ్మగారు వారి యొక్క సంస్మరణ మనందరూ గుర్తుకొచ్చింది. తప్పకుండా మన అమ్మ మన నాన్న గుర్తుకొచ్చే ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ విశ్వాత్మకమైనటువంటి భావన. ఈరోజు కేవలం వెంకటరెడ్డి గారిని స్మరించడం కోసం కాదు. వి ఆల్ ఐడెంటిఫై అండ్ రిమెంబర్ అవర్ ఓన్ బిలవెడ్ ఫాదర్ అండ్ మదర్ ఇఫ్ దే ఆర్ నాట్ అలాగే. తల్లిదండ్రులు భౌతికంగా మన దగ్గర లేకపోయినా వారికి మరణం ఉండదు. పిల్లలకు సంబంధించిన కూడా వాటి మరణం లేదు. ఎప్పుడు వాళ్ళ ఎనర్జీ మన చుట్టే ఉంటుంది, మన ఎనర్జీ మన చుట్టే ఉంటుంది. కనుక మనందరినీ అందుకని 4 గంటల నుంచి కలగొట్టవచ్చు. 4 గంటలు అయ్యేప్పుడు ఈ స్టార్ట్ 2 o'clock, now it's almost 7 o'clock, 5 hours మన జీవితంలో ఫస్ట్ టైం అట్లా కూర్చుంది. ఫ్రెండ్స్, నేను ఒకటి విషయాలు నేను చెప్తాను. మనము జనరల్గా రెస్పాండ్ అనే వాడి గురించి నేను మాట్లాడుతుంటా, దాని గురించి వివరంగా చెప్పాను. బట్ వీ హ్యావ్ టు రెస్పాండ్ నాట్ ఓన్లీ టువర్డ్స్ హ్యూమన్ బీయింగ్స్, ఆ విశ్వాత్మ భావన టువర్డ్స్ చరాచర విశ్వంలో ప్రతి జీవిని, అది నిర్జీవిని గురించి కూడా రెస్పాండ్ అయ్యాం అనుకోండి. అట్లా రెస్పాండ్ అయితే ఏమైందంటే మనం ఏ స్థాయి పోతుందంటే, మీకు తెలుసు 3 క్యూలు తెలుసు అందరికి. ఏంటి ఆ 3 క్యూలు తెలుసు ఎవరైనా? 3 క్యూలు విన్నారు ఎవరైనా? అందరూ తెలిసేయాలి మామూలుగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్. ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూ. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ క్వశ్చన్, ఇంటెలిజెంట్ అంటే ఇంటెలిజెన్స్. ఈక్యూ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ ఎమోషన్ ఏంటంటే ఇతరుల యొక్క ఫీలింగ్స్ అర్థం చేసుకోవడము, మన ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం. ఇది పెద్ద ఇవాళ ఇక్కడ జాబ్ దొరకాలంటే, లీడర్షిప్ కావాలంటే ఈక్యూ చూస్తుంది, ఐక్యూ చూస్తలేదు. మహాత్మా గాంధీకి ఐక్యూ లేదు, 3rd క్లాస్ స్టూడెంట్, ఈక్యూ ఉంది. కాబట్టి అవార్డ్స్ ఉంటే మొత్తం 40 కోట్ల మంది ఆ రోజుల్లో ఆయన ఏమన్నాడు, ఈక్యూ, లీడర్షిప్ క్వాలిటీస్, టీమ్ స్పిరిట్. 3వది ఉంటుంది స్పిరిచువల్ క్వశ్చన్, ఆధ్యాత్మిక, ఆ యొక్క అద్వైత భావన. ఈ దేశం నుంచి, ఈ తెలుగు దేశం నుంచి ప్రపంచానికి అందించినటువంటి సనాతన ధర్మం నుంచి వచ్చిన ఒక అద్భుతమైన ప్రేరణ నుంచి వచ్చిన మన తెలుగుదేశం నుంచి 1966 వెంటనే ఏకాత్మ మానవత దర్శనం, వాళ్ళ దర్శనం ఏకాత్మ మానవత. మామూలుగా ప్రపంచంలో మిగతా దేశాల దరిద్రం ఏముంది? ఇక్కడ చాక్పీస్ చెప్పండి, ఒక చుక్క, దాని చుట్టూ ఒక సర్కిల్, దాని చుట్టూ ఒక సర్కిల్, దాని చుట్టూ ఒక చుక్క నేను, సర్కిల్ నా ఫ్యామిలీ, దేశము. ఇది ఒకదానికి సంబంధం లేదు, నాకు నా తల్లిదండ్రులకు సంబంధం లేదు, ఎవరికి వాడే. కానీ భారతదేశం నుంచి వచ్చినటువంటి సర్కిల్ ఎలా ఉంది? ఒక చుక్క, దాని నుంచి అలా సకలం ఉంటుందా? సకలమే ఉంటుంది. సకలం చేస్తారు అంటే మనిషి నుంచి కుటుంబం, కుటుంబం నుంచి విశాలంగా ఇటువైపు విశ్వం మొత్తం. అప్పుడు ట్రంప్ గాడు ఒక దేశం ఇంకో దేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఉండదు. ఈ దేశం యొక్క సందేశం అది. కానీ అది పోయింది. ఓకేనా? నేనేమన్నా ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూ. కానీ ప్రపంచం మొత్తాన్ని అందరిని చూసి అలాగే, పెద్దవాడు కాదు, ప్రభాకర్ రావు సార్ లాంటి పెద్దవాళ్ళని చూసి గౌరవించడం కాదు, నా దగ్గరకు వచ్చే చిన్న పిల్లవాడిని కూడా చూసి నేను దాన్ని నొప్పించలేను. నా దగ్గర ఒక కుక్క వచ్చింది, ఆ కుక్క ఏమనుకుంటుందో అయ్యో అని ఫీల్ అయ్యే అద్భుతమైన లక్షణం మనకు వచ్చినప్పుడు, అప్పుడు మనకు ఈ 3 క్యూలు కలిసి కొత్త క్యూ అని చెప్తారు. మిత్రులారా, మీరు విని ఉండరు, ఈ క్యూ విని ఉండరు. ఛాలెంజ్ ఎవరైనా విన్నవాడిని చెప్పండి. ఆ క్యూలో ఈ 3 క్యూలు ఉంటాయి. అవి క్యూ తెలుసా? నేను అంటాను కేక్యూ. కేక్యూ అనేది కలాం క్వశ్చన్. కలాంలో 3 ఉన్నాయి. ఆ చిన్న పిల్లవాళ్ళ యొక్క లో ఉన్నటువంటి 3 క్యూలు, అది మనం ఆ స్థాయికి వెళ్తాం. కానీ జాగ్రత్త ఫ్రెండ్స్, కానీ మనం ఆ స్థాయికి వెళ్ళడం ఒకేసారి కష్టం. కాబట్టి నేను ఒక కొత్త విషయం చెప్తాను మీకు. ఇంకో రకంగా చెప్తాను, మీకు తెలియదు కాదు. కొత్త రకం ఒక ఐశ్వర్య యంత్రం. ఈ యంత్రము ఈ రోజు, ఈ పవిత్రమైన రోజు, సార్ వెంకటరెడ్డి సార్ యొక్క సంస్మరణ దిన రోజు, ఈ 3 పుస్తకాలు రిలీజ్ చేసిన రోజు ఒక కొత్త యంత్రం మీకు చెప్తాను. ఈ రోజు ఈ క్షణంలోనే మన హృదయంలో మరొక్కసారి పరిశీలించుకున్నాం. కొత్త రకంగా
మీకు అది లేదని కాదు. అదేంటంటే దాని పేరు ఐశ్వర్య యంత్రం. ఆ యంత్రం ఎవరి హృదయంలో ప్రతిష్ఠించుకుంటామో, నిత్యం మానసిక పూజ చేస్తామో, వాళ్ళకు ఎటువంటి టాలెంట్స్ లేకున్నా ప్రపంచం మొత్తం వెళ్ళైనా వాళ్ళ యొక్క విజయాన్ని ఆపలేరు. ఇంకా ఐశ్వర్యం దీనికి ముగ్గురు అధిదేవతలు ఉంటుంది. ఈ ముగ్గురు అధిదేవతలు మిగతా వాళ్ళ ఎడల ఓకే, ఐ కెనాట్ yet give 100% రెస్పాన్సిబిలిటీ. ఓకేనే, ఈ ముగ్గురు దేవతలు ఎవరంటే ఆ హృదయంలో ఉన్న ఈ యొక్క ఐశ్వర్య యంత్రంలో పైన ఒక అధిదేవత మదర్, ఫాదర్, టీచర్, అమ్మ, నాన్న, గురువు. ఒకసారి ఆలోచించుకోండి మీరు, మిమ్మల్ని మీరు మీ జీవితం గురించి ఆలోచించి, ఈ ఐశ్వర్య యంత్రంలో ఈ ముగ్గురు అధిదేవతలు ఈ క్షణంలో వాళ్ళు జీవించి ఉండవచ్చు, భౌతికంగా లేకపోవచ్చు. నా పైన నా ఎడల నేను వారిని 100% తృప్తిపరిచానా అంటే మీ జీవితంలో ఉన్న ఈ కోణాలు, ఈ యొక్క ప్లేసెస్, ఈ యొక్క కేంద్రాలు 100% వెలుగుతో ఉన్నాయా? ఎక్కడైనా బ్లాక్ అయినా, ఎక్కడైనా బ్లాక్ అంటే అర్థం తెలుసా? నాకు తెలుసో తెలియకనో మా నాన్నని ఎప్పుడో ఒకసారి చిన్నలో ఎప్పుడో బాధ పెట్టాను అంటే అది మకిలి బట్టి డిమ్ అయినాడు. నాకు తెలుసో తెలియకనో మా అమ్మకు 100% తృప్తి ఇవ్వలేకపోయాను, అది మీకు షైన్ అయితే లేదు. ఒకవేళ మూడు ఈ క్షణంలో ఎస్ సార్ ఐ కెన్ టెల్ యూ విత్ 100% కాన్ఫిడెన్స్ దట్ మై దీస్ 3 సెంటర్స్ ఇన్ మై లైఫ్ ఆర్ షైనింగ్ బ్రైట్లీ. ఎవరో చెప్పారు అమ్మకి ఎలా సేవ చేశారు. ఓకే, అలా వెనక ఈ మూడు కేంద్ర గురువు, అమ్మ, నాన్న, నా ఎలా 100% వారికి ఐ క్రియేటెడ్, ఐ గేవ్ దెమ్ 100% సాటిస్ఫాక్షన్. అంటే అక్కడి నుంచి అనుగ్రహము అక్షంతల రూపంలో మన ఆశీర్వాదం పడుతుందట. కానీ మనందరూ తెలుసు మీ విజ్ఞానికి 100% చెప్పులో ఒకసారి పొరపాటు చేసింది. ఓకేనా, ఇది ఐశ్వర్యం. దానికి పొద్దునే లేచి ఒక్క నిమిషం ఆ దేవతను స్మరించి మనం బయటికి వెళ్తే చాలు. అయితే నేను ఒక అపరాధ క్షమాపణ మంత్రం కూడా నేను చాలా మందికి 100,000 మందికి నేను చెప్తున్నాను. ఏంటి అపరాధ క్షమాపణ మంత్రం అంటే, నేను ఎప్పుడో ఈ జీవితంలో కాదు, పోయిన జన్మలో, అంతకంటే ముందు జన్మలో, అంతకు ముందు 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 అమీబా దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎప్పుడో ఒకసారి నేను ఈ ముగ్గురు దేవతలను బాధ పెట్టించు. కాబట్టి రోజు ఒక్కసారి అపరాధ క్షమాపణ మంత్రం. ఏంటి అపరాధ క్షమాపణ మంత్రం అంటే, మనసులో బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ, నాన్న, నా గురువుల క్షమస్వమే నమస్తుభ్యం, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అన్న ప్రపంచంలో అత్యంత ఫేమస్ ఇంగ్లీష్లో ఉన్న హో పోనో పోనో మంత్రానికి నేను సంస్కృతంలో చేసిన ట్రాన్స్లేషన్ మనసులో కూడా చాలా ఒకసారి. దట్స్ ఆల్. అయితే వాళ్ళు చనిపోయిన శ్రాద్ధ కర్మలు పెడుతున్నారు ఒకసారి. ఈ శ్రాద్ధ కర్మలతో వాళ్ళు తృప్తిన్నారు. జీవించి ఉన్నప్పుడు శ్రద్ధతో వాళ్ళని పూజించామా, ఇది మనకు కావాల్సింది. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు షేర్ నౌ. చాలా మంది జీవితాలు అండి, కోట్ల పై నాకు తెలిసిన అత్యంత దగ్గర బంధువుల జీవితాల గురించి చెప్తున్నాను. కోట్లు సంపాదించు, ధనవంతులు కావచ్చు, 100 ఎకరాల భూములు వచ్చు, కానీ జీవితంలో ఐశ్వర్యం ఉండదు. కారణం తెలుసా? తల్లిదండ్రులను వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. నాకు తెలిసిన కొందరు కోటీశ్వరుడు ఇంట్లో అమ్మను ఏదో ఒక రూమ్లో ఉంచుంటారు. ఓకే, సాయంత్రం ఇంటికి వచ్చి ఆఫీస్ నుంచి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎలా ఉన్నా, మందులు వేస్తున్నావు, బాగున్నా, తన చేతిలో తీసుకురా అమ్మ అని చెప్పే టైం కూడా బిజీ. ఎందుకు? ఐ ప్రొవైడెడ్ మెడిసిన్స్ ఫర్ హర్, ఫుడ్ ఫర్ హర్, ఒక బెడ్రూమ్ ఇచ్చిన, ఏసీ ఉంది. కానీ అమ్మ అని అడగదు. భగవంతు సాక్షి విషయంలో సంఘటన చెప్తున్నా. మహబూబ్ నగర్ ఒక ఫేమస్ ఫ్యామిలీ పేరు చెప్పారు. ఆ ఇంటి పేరు చెప్తే మీరు గుర్తుపడతారు. అందులో ఒక ఇంజనీర్ ఉన్నాడు. ఆయన మాకు వర్షం బాగా అయిపోయింది. ఆయన పెద్ద ఇంజనీర్. ఒకరోజు ఆయన వాళ్ళ అమ్మకి, అమ్మ నాకు ఈ ప్రొఫెషన్ వచ్చిందమ్మా, నీకేదో అన్న కోరుకోమ్మా తీసుకున్నా. ఏమన్నా తెలుసా మిత్రులారా, కళ్ళ నీళ్ళు దొరుకుతాయి అని అన్నది. ఆయన నాకు ఏమవుతు, రోజు ఒక 5 నిమిషాలు ఆకు మాట్లాడినాను. ఆలోచించాను. ఆ అమ్మలో వాళ్ళ అమ్మ ఉంది, 5 నిమిషాలు మాట, ఎంత చిన్న కోరిక అండి. ఇది కూడా తీర్చలేని బతుకున్నది. అలాంటి వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు సంపాదించిన కోట్ల రూపాయల పిల్లలు పనికిరా ఉంటున్నారు. తృప్తి, ఐశ్వర్యం అంటే డబ్బులు కాదు. ఈ తృప్తి బర్కత్ అని తెలంగాణ బర్కత్ బతుకు కనుకనే షో. ఎంత షో అంటే గుర్తుకొచ్చేవాడికి నాకు తెలుసుకున్నాను.
30 40 తల్లిదండ్రులపై వాళ్ళ గురించి చెప్తుంటే తలని కాకపోతుండే కొందరంటే చిన్నపిల్లాడా ఆడపిల్ల మీ అమ్మ నాయన నడుచుకొని కలేదా పితృపక్షంలో ఏ రోజు తల్లిదండ్రులకు పిండ తర్పణ చేస్తారు 7 మంది రోజులు అయినటువంటి వాళ్ళు తెలుసా కానీ వాళ్ళ చేతనైనా కాదు నిజమైన తల్లిదండ్రులకు పిండ తర్పణ ఆ కన్నీళ్ళ రూపంలో వచ్చేటటువంటి ఆ కృతజ్ఞత భాషమాలే ఎంతమంది కదా వస్తాయి నాన్నని తలుచుకుంటే నా రోమాంచం అయిపోతా నా దృష్టిలో ఆయనే శ్రీరామచంద్రుడు ఇలాంటి భావన వచ్చిన పడి ఈ ఆర్ద్రత వచ్చిన పడి జీవితం ధన్యమని వాళ్ళు ఎక్కడున్నా ఏ జన్మలో వాళ్ళు ఇప్పుడు ఇంకా ఉంటారా వాళ్ళు ఇదంతా పిచ్చి కానీ ఇంకా ఉంటురా ఈ శ్రద్ధ కర్మల కోసం అది వాళ్ళు ఏ జన్మలో ఉన్నా వాళ్ళకి ఆహార రూపంలో ఉంటారు కృతజ్ఞత అది చెప్తుంటారు కనుక ఫ్రెండ్స్ అందుకే నేను తరగతి లేక ఒక విషయం ఈ మధ్యలో నేను రామచరిత్ర మనసు బాగా ఆయన అంటాడు ఎవరు సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ మనం చాలా సన్మానం స్వీకరించారు అయితే ఫ్రెండ్స్ అని అంటాడు ఇంటిలో చీకటి ఉన్నా ఇంటి బయట చీకటి ఉన్నా ఎట్లయితే గుమ్మ ముందర దీపం వెలిగిస్తామో మన మనసులోని అజ్ఞాన అంధకారం బయట నుంచి వెలుగు ఇవన్నీ రావాలంటే నా ముఖం అనేటువంటి తర్వాత ఇతర గుమ్మంలో నాలుక దానిపైన అంటే కడప గుమ్మం దగ్గర వెలుతురు దీపం వెలిగిస్తే లోపల వెళ్తారే బయట వెళ్తారే సో నాలుక అనే గుమ్మం మీద రామనామం అనే యొక్క నామం ఉంటేనంట రామనామం ఈజ్ ఈక్వల్ టు 7 crore మంత్రాస్ ఆఫ్ ద వేదాస్ అంటారు తులసిదాస్ చెప్పారు 7 కోట్ల మంత్రాలు ఒక రామనామం సో దాని గురించి నేను వివరంగా చెప్పాను ఓకేనా అయితే అలాగే ఈ నాలుక అనే గుమ్మం మీద మనసనే అని ఎందుకు రామచరిత మానస్ ఆ మానస సరోవరం లాంటి స్వచ్ఛమైన మనసు ఉంది కావాలి సో అమ్మ నాన్నలు నిత్యం స్మరిస్తే జీవితం తప్పకుండా స్మరిస్తారు జస్ట్ స్మరించుకోవాలి కృతజ్ఞత రామనామ పీపుల్ అమ్మ స్మరణ సో ఇది నేను ఈ కొద్ది విషయాలు చెప్తూ అందరూ ఇంత ఓపికతో విన్నందుకు ముఖ్యంగా పెద్దలు ఇక్కడ ప్రభావం కోసం అందరినీ వారు నాకంటే పెద్దవారు కాబట్టి వారికి ఇచ్చే గౌరవం ఏంటంటే వారిని చివరికి మాట్లాడించాలి నా పిల్లలు పోతాం ఉంటున్నారు అని కొద్దిగా ఉంది మీరు అని రిక్వెస్ట్ చేశాను సో మీ అందరికీ కూడా ఈ యొక్క సందర్భంలో పదే జరుగుతూ నేను ధన్యవాదాలు చెబుతున్నా మన జీవితం ధన్యమైంది ఈ యొక్క ఈ అద్భుతమైన సభ గురించి సురేందర్ వాళ్ళ ఫ్యామిలీ మన చెల్లెలు అందరికీ కూడా వాళ్ళకి ఎక్కువ పరిచయం లేదు కానీ ఆ ఎన్నో ఆ సంస్కారం ధైర్యంగా పుస్తకాలు రాసి వాళ్ళని పాటించారు కాబట్టి సో మనం కూడా కనీసం ఎంత చేయగలమో అంత చేయడం దీనివల్ల సమాజానికి అందరూ ఆ పుస్తకం ద్వారా మంచి సందేశం వెళ్ళాలని కోరుతూ నేను ఈ సందర్భంగా అదొక క్యూరియాసిటీ ఇవ్వలేదు మన భారతీయులకు లోపం ఏంటంటే ఎక్కువ క్యూరియాసిటీ అదే విదేశంలో లండన్ థేమ్స్ నది పైన ట్రాఫిక్ పోతున్నప్పుడు పక్కన యాక్సిడెంట్ రక్తసీమై పడుతున్నప్పుడు పక్కన కూడా తెలుసుకోవడం మనం అంటే కదా మీకు ఇంత భాగవతం లేదా మీకు ఎక్కువ వాళ్ళకు ఎందుకంటే మీ భారతీయులు ఎంత క్యూరియాసిటీ అంటే మీ ఇంట్లో ఏం జరుగుతుందో పక్కింట్లో ఏం జరిగిందో ఎక్కువ తెలుస్తుంది పక్కింట్లో భార్య వాళ్ళు ఎన్నిసార్లు కొట్లాడుతూ వాళ్ళ డేటా మీద ఎక్కువ అంత పొద్దున ఏం మాట్లాడారు సో నేను కూడా ఆ రోజుల్లో ఆ స్వభావం దృష్ట్యా చూస్తున్నా మరి ఏం రాసింది తెలుసా అండి శ్లోకాన్ని ఇంప్రూవైజ్ చేసి రాశాడు మా ఫ్రెండ్ శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం తెలిసారు శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం దశరథుడు అయిపోయే వరకు ఎందుకంటే లెక్కల స్థానంలో దురదృష్టం ఇది ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఎలా జరుగుతుందంటే ఇది చెప్తావు ఇంకేదో చెప్తా ఉంటే కదా ఈ షాపు పెట్టినవాడు పోతట్లేదు అంటే ఎందుకు రాదంట ఏముంది క్లాసులు చెప్తాడు కొట్టు ఇంటికి ఇస్తాడు దసరా సేవకి ఇంత లెక్కలు ఇచ్చే వీడు సిక్కర్కి రాకుండా మర్చిపోయాడు రేపు స్కూల్ తెలుస్తున్నారు ఏం చేయాలి బాగు పెట్టింది సార్ కానీ సురేంద్ర అంటారు
సార్ లెక్కలకే వ్యక్తిత్వం వికాసం చేసే అవకాశం ఉంటుంది. ఎవడు ఆలోచించండి ఎవరు సార్ పిల్లలు లెక్కలు ఎక్కించుకుంటుంటే మన గురువులకు మంచి మంచి ఆలోచనలు తెలుసు. యునీక్ మ్యాథ్ అండ్ స్ట్రక్చర్ ఎన్నో మీటింగ్ల తెలుగు జిల్లాలో ఆయన గురించి చెప్పాను. మా సోదరుడు సురేందర్ అని నేర్చుకునే లెక్కలు ఆయన నమ్మకం విశ్వాసం ఎక్కిస్తూనే ఉంటాడు సాఫ్ట్వేర్. అది ఇక రెండో విషయం ఈరోజు ఈ కార్పొరేట్ పిల్లలు నిజమే మంచి మంచి ఉద్యోగాలు చేసుకోవచ్చు, దొంగమాటలు చేసుకొని ప్రాక్టికల్స్ చేయకుండానే డబ్బులు పెట్టి మార్గం తెచ్చుకోవచ్చు. వాడు ఆఖరి జీవితంలో పనికిరాకుండా మంచి కొడుకుగా, ఒక మంచి సోదరుడుగా, కనీసం ఒక మంచి భర్తగా మనకి రాకుండా ఈ విదేశాల్లో 2012లో మొదటిసారి అమెరికా పోయినా. నేను పోయినప్పుడు మా భార్య ఫస్ట్ టైం పోయినప్పుడు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కినాము. దాదాపు 16 గంటలు షికాగో పోవాలి. రోజుల్లో నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది ఢిల్లీలో, అమెరికన్ అమ్మాయి. ఈ పక్కన ఇంకా కూర్చుంది, ఈ పక్కన నా పక్కన మా భార్య కూర్చుంది. 16 గంటలు పక్కన చాలా అవసరం ఉంటుంది. విమానాలు మనం మూత్రం మీద పోయాలి లేపా కనుక పరిచయం చేసుకోవాల్సిందే. సో అమ్మాయి పరిచయం ఆమె అడిగింది, సార్ ఆమె కాలేజ్ 12 ఆల్రెడీ ప్రిన్సిపల్ అని చెప్పాను కదా. ఆ మాట అడిగింది. ఆ మాట మీరు ఎప్పుడు వినేటారు, మీరు జీవితంలో కూడా వినేటారు. భారతదేశంలో ఆ మాట వినం అడగదు. సార్ నేను వెళ్ళి యువర్ ఫస్ట్ మ్యారేజ్ టేక్ ప్లేస్ సార్, మీ మొదటి పిల్లలు ఎప్పుడు జరిగిందో తెలుసుకోవచ్చా? మొదటి చూసిన మా భార్య, నా భార్య చూస్తే నా అదృష్టం ఏంటంటే ఆమె నిద్రపోతుంది పళ్ళు. ఇక ఇక్కడ నిద్ర తిరిగినా నిద్రపోతుంది. వేరే ఆస్కింగ్ వచ్చానమ్మా, నా మొదటి పిల్లలు కదా. మై ఓన్లీ మ్యారేజ్ టుక్ ప్లేస్ 35 years ago. 35 years? No everything. You mean to say that for the last 35 years you have been living with the same wife? 30 ఏళ్ళు ఒకే భార్యతో జీవిస్తున్నారు. 30 ఏళ్ళు కదండి మా భారతదేశంలో. ఫర్ ద నెక్స్ట్ 7 జన్మ సేమ్ వైఫ్ సేమ్ హస్బెండ్. తర్వాత మా సంభాషణ తెలియదు. నాకు ఎందుకు చెప్తుంటే సురేంద్ర ఇద్దరు చెల్లెలు దురదృష్టం చెన్నైలో భర్తలు కోల్పోతే భారతదేశం సంస్కారం అంటే పిల్లలు సంస్కారంగా బాధ్యతతో పెంచి డిమోటెడ్గా ఎవరు ఉంటారండి ఇక్కడ ఓ భర్త ఉన్నప్పుడు వాళ్ళు వదిలిపెట్టి కొత్త బాయ్ ఫ్రెండ్ ఎందుకు అడుగుతున్నావు తల్లి అంటే వాళ్ళు ఇబ్బంది ఎందుకు అడుగుతున్నావు అంటే, సార్ ఐఎమ్ 25 years old, నేను 20 ఏళ్ళు. I am now living with my third boyfriend and for him I am the fourth. ఇది అక్కడ సంస్కారం, మన చెల్లెల సంస్కారం. ఈ దేశం యొక్క సంస్కారానికి నాన్నగారి యొక్క పెంపకాలతో సింబల్స్ ఎంత సంతోషంగా కలుసుకోవాలి. థ్యాంక్ యూ.